ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే చాలు కొన్ని కుక్కలు వెంటపడతాయి. పిక్కలు పట్టేదాకా వదలవు. అదే వాటిని పెంచుకున్న యజమానులతో మాత్రం గప్చుప్గా నడుచుకుంటాయి. వారిని మాత్రం ఏమీ చేయవు. అన్ని కుక్కలు ఇలా ఉంటాయనుకుంటే అది పొరపాటే. కుక్కలు కొత్త వాళ్ళనే కాదు, వాటిని పెంచుకుంటున్న యజమానులను సైతం చంపేస్తున్నాయి. హైదరాబాద్లో దారుణం జరిగింది. మధురానగర్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కకే బలైపోయాడు ఓ యువకుడు. ఎప్పటిలాగే తాను పడుకునేటప్పుడు పెంచుకున్న కుక్కను పక్కన పడుకోబెట్టుకున్నాడు పవన్. కానీ తన స్నేహితుడు నిద్రలేపేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. అతని పెంపుడు కుక్క పవన్ మర్మంగాలను తినేయడంతో మృతి చెందాడు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన పవన్ కుమార్ తన స్నేహితుడు సందీప్తో కలిసి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గత 5 ఏళ్లుగా మధురానగర్లో నివసిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ ఆసుపత్రికి వెళ్లి రాత్రి దాదాపు 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్కడు కూడా పడుకుంది. ఉదయం సందీప్ తలుపు తట్టక పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నుండా రక్తం ఉంది. అతని మర్మాంగాలు తినడం వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం ఒక పెంపుడు కుక్కే ఆ వ్యక్తిని కరిచి చంపిందా, లేదంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే పవన్ స్నేహితుడు ఏం చెప్తున్నాడు ఈ ఘటనకు సంబంధించి? ప్రసన్న, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. అయితే ప్రధానంగా కుక్క కాటుకే బలైపోయాడు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, హస్కీ కుక్క గత 2 నెలల క్రితం పవన్ కుమార్ ఈ కుక్కను తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. సాధారణంగా పెంపుడు కుక్కలు అనేవి యజమానికి చాలా స్నేహపూరితంగా ఉంటాయి. బయట వ్యక్తులు ఎవరైనా తెలియని వ్యక్తులు వస్తేనే అవి అరుస్తూ ఉంటాయి. సింబాలికంగా ఎవరైనా వచ్చినప్పుడు యజమానికి చెప్పే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే విజువల్స్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ హస్కీ కుక్క అనేది నేను ఒకసారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అనంటే, కుక్కలు అనంటే ఒకవేళ వాటికి కరిసే స్వభావం ఉంటే ఖచ్చితంగా బయట వ్యక్తులు వచ్చినప్పుడు అరవడము, లేదంటే వాటిని కొంచెం బయటికి వచ్చే అరిసే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హస్కీ కుక్కకి నేను ఎవరో తెలియదు, కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి. కానీ ఈ కుక్క కనీసం అరవనటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఈ హస్కీ కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. నేను చెయ్యి పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కేవలం చూస్తుంది కానీ అరవడం లేదు, కరిసే ప్రయత్నం చేయడం లేదు. అయితే పవన్ కుమార్ నిన్న రాత్రి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బయటికి రాకపోవడంతో తన స్నేహితుడు తనని లేపే ప్రయత్నం చేశాడు. డోర్లన్నీ కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు తను రక్తపు మడుగుల్లో, అంటే తన ప్రైవేట్ పార్ట్స్ మర్మంగాల నుంచి బ్లడ్ కారడం, వెంటనే ఈ కుక్కకి సంబంధించి నోటి మీదంతా కూడా బ్లడ్ ఉండడం వల్ల కుక్క మర్మంగాలను పట్టుకొని లాగి ఉంటుంది, చనిపోయి ఉంటారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ కుక్కని చూస్తే మనం, అంటే హస్కీ కుక్క అన్నంత మాత్రాన కరవదా అనేది మాత్రం నేను చెప్పడం లేదు. బట్ ఈ కుక్క స్వభావం చూస్తే, నేను తెలియని వ్యక్తిని అయినప్పటికీ కూడా ఎలాంటి అరుపులు కానీ లేదంటే ఏమీ లేదు. అట్లీస్ట్ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. రోజు యజమాని పవన్ కుమార్ బయటికి తీసుకువెళ్ళి ఆ డాగ్ని బయట తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు యజమాని కనిపించకపోవడంతో తను నిరాశగా ఉన్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఎదురు చూస్తుంది, ఎవరైనా వస్తారేమో, పవన్ కుమార్ వస్తాడేమో అన్న ఎదురు చూపులు మాత్రమే ఆ డాగ్లో మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాల క్రితం పవన్ కుమార్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు. తన భార్యకి తనకి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడంతో పవన్ కుమార్ తన స్నేహితుడు కలిసి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే గత 2 రోజుల క్రితము తన హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి హెల్త్ బాగోలేక తను ఇబ్బంది పడుతున్నాడు. అయితే తను మానసికంగా కృంగిపోయి హార్ట్ స్ట్రోక్ కానీ లేదు అనంటే ఇతరితర విధాలుగా చనిపోయిన తర్వాత ఈ డాగ్ లోపలికి వెళ్ళి లేపే ప్రయత్నం చేసిన నేపథ్యంలో
క్రమంలోనే ఎంతసేపటికి పవన్ కుమార్ లెగకపోవడంతో ఈ డాగ్ అనే తనని పట్టుకొని లెగు అని చెప్పేసి లేపే ప్రయత్నం ఏమన్నా చేసినటువంటి టైంలోనే ప్రైవేట్ పార్ట్స్ అయిన మర్మంగాలని మీదేమైనా సరే పట్టుకొని లాగితే అక్కడ నుంచి బ్లీడ్ వచ్చిందా, చనిపోయిన తర్వాత లేపే ప్రయత్నం చేసిందా, లేదు అంటే కుక్కనే చంపేసిందా అన్న విధంలో పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే మనం గతంలో చూసాము డాగ్స్ అనేవి పెంచుకుంటున్నటువంటి యజమానినే బైట్ చేసినప్పుడు అంటే కొరికినప్పుడు చాలా ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయినటువంటి ఘటనలు చూసాము. కానీ మ్యాక్స్ ఆఫ్ పెంచుకుంటున్నటువంటి కుక్కలు అనేవి యజమానిని చంపవు అనని ఒక నమ్మకంతో ఇంట్లో తను ఒంటరిగా అలోన్గా ఫీల్ అవుతూనే గత 3 నెలల క్రితమే ఈ హస్కీ కుక్కను తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నాడు. చాలా ఈ సైలెంట్గా ఉంది, ఎలాంటి అరవడం కానీ లేదు అని అంటే అది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుందే తప్ప నిన్నటి నుంచి కూడా ఎవరిని ఏమనడం లేదు. ఏ కొత్త వ్యక్తులు వచ్చినా కూడా ఎవరిని ఏమనడం లేదు. కాబట్టి మ్యాక్స్ ఆఫ్ తన యజమానిని కూడా చంపి ఉండకపోవచ్చు అనే విషయం అయితే తెలుస్తుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కీలకంగా అసలు ఏం జరిగింది ఏంటి అన్నది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం బోన్ కూడా చూడొచ్చు. ఈ బోన్లోనే రెగ్యులర్గా తనకి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. నైట్ టైము పవన్ కుమార్ పక్కనే ఈ డాగ్ పడుకొని ఉంటుంది. కానీ నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత కొంత మేరకు తను దాడి చేసే అవకాశం ఉంటుంది, బయటికి వస్తే ఎవరినైనా కరుస్తుందేమో అన్న ఒక భయంతోనే దీన్ని కుక్కని బంధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్నటి నుంచి ఈ డాగ్ని ఇక్కడ ఉంచినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఏమీ లేదు, అది అరవడం లేదు, బయటకు వచ్చే ప్రయత్నం మాత్రం చేస్తుంది. పవన్ కోసం ఎదురు చూపులు చూస్తుంది. రోజు తనతో బయటికి వెళ్ళడం, ఫుడ్ పెట్టడం ఇవన్నీ చేశాడు. కాబట్టి నిన్నటి నుంచి తనకి ఫుడ్ లేకపోవడం, అదేవిధంగా పవన్ కుమార్ కనిపించకపోవడం వల్ల కొంతమేరకు కుక్క అయితే ఎదురు చూస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అసలు డాగ్ కరిస్తే చనిపోయారా, లేదు అని అంటే చనిపోయిన తర్వాత డాగ్ అనేది లేపే ప్రయత్నం చేసిందన్న విషయాలు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.